బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇవాళ అనంతపురం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు మరి దాదాపుగా 7-8 నెలల నుంచి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి. వాటికి వాళ్ళ హాస్టళ్లకు సంబంధించిన వార్డెన్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాస్టల్ బిల్లులు మంజూరు కాక అప్పులు చేసి హాస్టళ్లు నడపాల్సినటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో నెలకొంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మెనూ చార్టెడ్ పెంచింది, కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు ఏమాత్రం కూడా పెంచలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఇంటర్మీడియట్ స్కూల్ స్థాయి వాళ్ళకి ఏదైతే 1200 నుంచి 1400 రూపాయలు ఇస్తా ఉందో అదే పద్ధతుల్లో ఇస్తా ఉన్నారు. 1200 నుంచి 1400 రూపాయలు ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు ఏమాత్రం కూడా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ఏమాత్రం కూడా సరిపోవు. మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళ మెస్ ఛార్జీలు 1200, 1400 నుంచి 2000, 2500కు పెంచాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ హత్యలు చేసి, మానబంధాలు చేసి, రేపులు చేసి, మర్డర్లు చేసినటువంటి ఖైదీలుగా ఉన్నటువంటి వారికి రోజుకు 100 రూపాయల పైగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నప్పటికీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు ఇవాళ నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి హాస్టల్ విద్యార్థులుగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేవలం రోజుకు 52 రూపాయలు, నెలకు 52 రూపాయలు మాత్రమే ప్రకటించడం చాలా బాధాకరం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ విద్యార్థులపై స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జ్ కూడా పెంచాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో చాలా హాస్టల్ శిథిల వ్యవస్థలోకి చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ బీసీ బాలల హాస్టల్ అయితే రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు గుత్తిపట్నంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక బీసీ మహిళా ఇంటర్మీడియట్ కళాశాలకు సంబంధించిన హాస్టల్ ను కేవలం 5 గదుల్లోనే 272 మంది విద్యార్థులు పడుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రూమ్ లో దాదాపు 40-50 మంది విద్యార్థులు పడుకుంటా ఉన్నారు. ఏ విధంగా పడుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పక్కనే ఉన్నటువంటి గుత్తి ఏదైతే హాస్టల్ ఉందో దాని పక్కనే ప్రభుత్వ స్థలం సంబంధించినటువంటి ఉంది. ఆ హాస్టల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఒక నూతన బిల్డింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరాలను బట్టి అవకాశం కల్పించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ గుత్తి కావచ్చు, కళ్యాణదుర్గం కావచ్చు, రాయదుర్గం కావచ్చు, చాలా మటుకు హాస్టల్ విద్యార్థులకు కనీసమైనటువంటి వాళ్ళు బాత్రూములకు పోవడానికి కానీ లేదంటే వాళ్ళ కాల కృత్యాలు తీర్చుకోవడానికి కూడా సరైనటువంటి కూడా లేకుండా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హాస్టళ్లకు సంబంధించిన మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే హాస్టల్ ఉన్నాయో వాటి స్నానపు గదులు కావచ్చు, లేదంటే డోర్లు కావచ్చు, లేదంటే రూములో ఉన్నటువంటి ఫ్యాన్లు కావచ్చు, ఇవన్నీ రెనోవేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్టిమేషన్ కూడా జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం ఒక ఎస్టిమేషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ఆ నివేదిక కేవలం తూతు మాత్రంగా కొంత మాత్రమే నిధులు విడుదలై జిల్లాలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లకు ఏదైతే ఎస్టిమేషన్ పరంగా వేశారో వాటికి అనుగుణంగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఆందోళన కార్యక్రమాలుగా గత 10 రోజులుగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు జీపు జాత చేసి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్ల సమస్యలు సేకరించి జిల్లా కలెక్టర్ గారికి దాదాపు 57 అర్జీలు అందజేశాం. 57 అర్జీలు అందజేసా కూడా కనీసం ఒక్కదానిపైన కూడా ఎంక్వైరీ చేయకుండా, విజిట్ చేయకుండా జిల్లా విద్యాశాఖ అధికారి కావచ్చు, కలెక్టర్ కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. దానిపైన మరి ఒక నెల విరామం తర్వాత కూడా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర వందలాది మంది విద్యార్థులతో రిలే నిరాహార దీక్షలు కూడా మరి చేపట్టడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా విద్యాశాఖ కావచ్చు, హాస్టల్ విద్యార్థుల పైన కపట ప్రేమ వీడి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈ ఉమ్మడి జిల్లాలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారు కూడా ఈ జిల్లాలకు సంబంధించిన వారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి మంత్రివర్గంలో ఉన్నారు. బీసీ విద్యార్థుల హాస్టల్ విద్యార్థుల సమస్యలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఏవైతే హాస్టల్లో ఉన్నాయో ఒక హాస్టళ్లకు సంబంధించిన వార్డెన్లతో సమావేశం ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను కూడా సేకరించి ఆ సమస్యలు పరిష్కరించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళు కృషి చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.